సార్ వీడియో నేను రాను. ఎందుకు సార్? కెమెరా సెట్టింగ్స్ మొత్తం రెడీ. మన వీడియోస్ 90% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను షూటింగ్కి వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Startup business guidance, brand name suggestions, registration guidance, marketing tips, business development ideas కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ల్యాండ్ కన్వర్షన్ అంటే ఏంటిది, అది ఎవరు తీసుకోవాలి, మనం ల్యాండ్ని కన్వర్షన్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియో మనలో తెలుసుకుందాం. కొందరు వచ్చేసి అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడం జరుగుతుందండి. మరి కొందరు వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. కొంతమంది వచ్చేసి మిక్స్డ్ యూజ్డ్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. మరికొందరు వచ్చేసి కమర్షియల్ జోన్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. కొంతమంది ఇండస్ట్రియల్ జోన్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. కొంతమంది రీక్రియేషనల్ జోన్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. కొన్ని వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. ఇట్లా టైప్స్ వైజ్గా ల్యాండ్ కన్వర్షన్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఈ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుంటుందంటే ఈ ల్యాండ్స్ అనేది ఇండస్ట్రియల్ జోన్లోకి కొన్ని కమర్షియల్ నుంచి ఇండస్ట్రియల్ జోన్లోకి, కొన్ని రెసిడెన్షియల్ జోన్లోకి ఇట్లా మారడం జరుగుతుందండి. సో ఇట్లా మనం ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఈ లేఅవుట్లో భాగంగా సో దాన్ని బట్టి మనము ఈ ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ల్యాండ్ కన్వర్షన్ వచ్చి ఒక టైప్లో కొంతమంది హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, కొన్ని రెసిడెన్షియల్ కానీ, కొన్ని కమర్షియల్ కానీ, ఇండస్ట్రీలు పెట్టేవాళ్ళు కానీ, సో ఇట్లా కేటగిరీ వైజ్గా దీన్ని విభజించడం జరిగిందండి. కమర్షియల్ జోన్లో వచ్చేసి మనకి ఆఫీసెస్, షాప్స్ ఉంటాయండి. ఇండస్ట్రియల్ జోన్ గురించి చెప్పుకుంటే మనకి కంపెనీస్, సో ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ రీక్రియేషన్ జోన్లో వచ్చేసి మనకి టెన్నిస్ కోర్ట్స్, పార్క్స్, నెక్స్ట్ వచ్చేసి స్టేయింగ్ పర్పస్, రిసార్ట్స్, ఇట్లాంటి ఈ రీక్రియేషన్ జోన్లో రావడం జరుగుతుందండి. మరి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ యూజ్ ల్యాండ్ కన్వర్షన్ కొన్ని ఉంటాయండి. సో ఇవే కాకుండా ఈ రెసిడెన్షియల్ జోన్లో వచ్చేసి మనకి పీపుల్స్ అనేది ఒక లివింగ్ చేయడానికి వచ్చేసి సో అట్లా వెంచర్ వేసుకోవడానికి, సో నెక్స్ట్ వచ్చి ఓపెన్ ప్లాట్స్ చేసుకొని కన్స్ట్రక్షన్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసే వాళ్ళకి ఈ రెసిడెన్షియల్ కన్వర్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇవే కాకుండా అగ్రికల్చర్ జోన్ వచ్చేసి మనం ఎక్కడైనా ఫార్మింగ్ చేయడానికి వచ్చేసి మనకి అగ్రికల్చర్ జోన్ అయితే మనం కన్వర్షన్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ ల్యాండ్ కన్వర్షన్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ దానికి సంబంధించిన మొత్తం మనం చేయడం జరుగుతుందండి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ల్యాండ్ కన్వర్షన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన మనకు కాల్ చేస్తే మ్యాక్సిమం మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనం ఆల్ ఓవర్ తెలంగాణ ఈ ల్యాండ్ కన్వర్షన్ చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అనేది అందరితో రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.